గాయ్స్ వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హన్ని కాపాడడం కోసం అయితే హీరో కానీ క్లబ్కి అయితే వెళ్ళుంటాడు. కాకపోతే తను వీడికి బాగానే ప్లాన్ చేసి ఉంటుందన్నమాట. ఆ ప్లాన్ ప్రకారం హీరో హన్ను ఇద్దరు కానీ కలిసి ఉన్నట్టు ఫోటోలు అంతా కానీ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతా ఉంది. ఆ న్యూస్ని కానీ హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. ఆ టైంకి అయితే అసిస్టెంట్ కానీ వచ్చి ఈ న్యూస్ తెలిసి ఖచ్చితంగా హీరోయిన్ ఫీల్ చేస్తూ ఉంటుంది అనేసి వచ్చి తను కానీ విచారిస్తూ ఉందన్నమాట. నువ్వు కావాలంటే ఓ 2 రోజులు కానీ రెస్ట్ తీసుకో, నీకు ఇంతకు ముందే కదా ఒంట్లో కానీ బాగాలేకపోయింది అనేసి కానీ చెప్తుందా. హీరోయిన్ చెప్తుంది, లేదు నాకు వర్క్ ఇంపార్టెంట్, నాకు వేరే దేని గురించి కానీ అవసరం లేదు అనేసి నేను కానీ ఇప్పుడే బయలుదేరుతాను అనేసి లోపలికి వస్తుంది. అసిస్టెంట్ ముందు తను బాగున్నట్టే నటించిన కానీ లోపలికి వచ్చి చాలా ఫీల్ చేస్తూ ఉంది. హీరో మంచివాడు అనేసి తను ఇప్పుడుదా అనుకుని ఉంటుంది. అంత లోపల హీరోకి హన్కి మధ్య కనెక్షన్ ఉందన్నట్టు సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయ్యేసరికి లోపల తను చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది అనమాట. హన్ నైట్ హీరో ఇంటికి అయితే వచ్చి ఉంటుందా, మార్నింగే మేకప్లే వేసుకుంటా ఉంటుంది. హీరో కానీ వచ్చిన వెంటనే తను కానీ చెప్తుంది, నిన్న నాకు నువ్వు చాలా హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్ అంటుందా. దానికి హీరో కానీ చెప్తాడు, ఇదిగో చూడు ఎప్పుడు కానీ ఇలాంటి దానికంతా నాకు కాల్ చేయకు, ఎవరు లేనందువల్లే నేను కానీ నీకైతే వచ్చి హెల్ప్ చేశాను అని చెప్తాడా. దాంతో తను కానీ చెప్తుంది, లేదు నీకు నా మీద ప్రేమ ఉండడం వల్లే కదా నైట్ కానీ నువ్వు నన్ను కేర్ చేసుకునేసి అక్కడ నుంచి పిలుచుకొని వచ్చి నీ ఇంట్లో కానీ బాగానే చూసుకున్నావు అంటుందా. ఆ కథ అంతా ఏమీ లేదు, నువ్వు ఇక్కడ నుంచి రా మనం కానీ వెళ్ళాలి అంటాడా. దాంతో తను కానీ చెప్తాంది, ఒకరోజు నీ యొక్క షర్ట్ని అయితే నేను యూజ్ చేసుకుంటాను, నా షర్ట్ బాగాలేదు అనేసి కానీ చెప్తుంది. సరే ఎటో పో అనేసి వీళ్ళిద్దరు కానీ లిఫ్ట్కి అయితే వస్తారనమాట. ఈ లిఫ్ట్ కోసమే కింద హీరోయిన్ కానీ వెయిట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని కానీ జంటగా లిఫ్ట్ లో చూసేసరికి తను వేరే హీరోయిన్ లో నుంచి వస్తుందా. అటంటే తను హీరోతోనే ఉనిందా, న్యూస్ లో చదివిందంతా కానీ నిజమేనా అనేసి కానీ హీరోయిన్ అయితే కన్ఫర్మ్ చేసుకునేసి అటే బొమ్మలాగా నిలబడిపోతుంది అనమాట. లిఫ్ట్ లో కానీ ఎక్కలేదు. దాంతో హీరోనే దాన్ని కానీ ఆపి నువ్వేం చేస్తావు లోపలికి రా అనేసి కానీ పిలుస్తాడా. ఆ తర్వాత హీరోయిన్ కానీ లోపలికి అయితే వస్తుంది. హన్ను గమ్మనే ఉండేట్టే లేదు. ఇప్పుడైతే చెప్తుంది, అవును నువ్వు నిన్న మాట్లాడిన మాటలకంతా హీరో నువ్వు కలిసే ఉన్నారనుకున్నాను, ఇప్పుడు చూస్తే నువ్వు హీరో ఇంటికి కిందనే ఉన్నావా, హీరోతో లేదా అంటుంది. నువ్వు నన్ను జోక్ చేసుకుంటా ఉన్నావా, అయినా నేనెందుకు హీరోతో ఉంటాను అనేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. హీరో చేసిందంతా చేసేసి నువ్వు నాతో ఒక్క మాట కానీ అడగవా అన్నట్టుగానే చూస్తా ఉంటాడా. ఇప్పుడు హన్ను కానీ వీడి దగ్గర అయితే చెప్తాంది, నువ్వు నన్ను జెలసీగా ఫీల్ చేయడం కోసమే కదా తను నాతోనే ఉంది, మేమిద్దరం కలిసే ఉన్నాము, నేను తన్నే లవ్ చేస్తా ఉన్నాను అన్నావు, నిజానికి నువ్వు తన్ని ప్రేమించడం లేదు, నీ మనసులో ఇంకా కానీ నేనే ఉన్నాను, నువ్వు నన్ను జెలసీగా ఫీల్ చేయడానికి ఇదంతా చేస్తా ఉన్నావు అంటుందా. హీరో కానీ తన చేయిని వదిలించేసి నోరు మూసుకొని వెళ్ళు అనేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే చాలా డల్ గా వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని చూసేసి అసిస్టెంట్ గానీ, నేను నీకు విషయం చెప్పనా, ఈ వయసులో అన్నిటికన్నా ముఖ్యం ఏందో తెలుసా, నీ యొక్క వర్క్ ని నువ్వు సక్రమంగా చేస్తేనే రేపటికి కానీ ఫ్యూచర్లో నువ్వు చాలా బాగా ఉండొచ్చు. దాన్ని వదిలేసి లవ్ గివ్ అని వెళ్ళామనుకో చివరికి మనమే ఫీల్ చేస్తాం, కాబట్టి ముందు నీ యొక్క కెరీర్ లో ఫోకస్ చేయనేసి కానీ తను బాగా అడ్వైస్ చేస్తుందా. హీరోయిన్ చెప్తుంది, నేను నా వర్క్ లోనే ఫోకస్ చేస్తా ఉన్నాను, ఈ అడ్వైస్ నాకు ఇవ్వడం కన్నా మీరు హాన్కి ఇస్తే బాగుంటుంది అనేసి కానీ చెప్తుంది అనమాట. దాంతో తను కానీ చెప్తాంది, ఇదిగో చూడు వినే వాళ్ళకైతే చెప్పొచ్చు, అలాంటి వినని పొగరబోతుకి ఏం చెప్పేది అనేసి. ఇక్కడ హన్ అసిస్టెంట్ అయితే చెప్తాంది, అయ్యో మీ గురించి సోషల్ మీడియాలో అయితే కథలుగా వెళ్తా ఉంది, హీరో మీరు సూపర్ జోడీ అంట, మీరిద్దరు పిల్లలు కనాలంట, మీరిద్దరు పెళ్లి చేసుకోవాలంట, నీ ఫ్యాన్స్ అందరూ కానీ ఒకటే సంబరపడిపోతా ఉన్నారు. కాకపోతే హీరో కానీ ఈ విషయాన్ని అయితే మీడియా ముందర ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటే బాగుంటుంది అంటుంది. నిజానికి హీరో వాళ్ళ కంపెనీకి ఖర్చు లేకుండా వచ్చిన ఒక పబ్లిసిటీ, అది కాకుండా హన్ వేరే ఇంటర్నేషనల్ యాక్టర్, ఇంకా హీరోకి తనకి మధ్య కనెక్షన్ ఉంది, అది ఇదే అని వెళితే వాళ్ళ కంపెనీకే కదా పబ్లిసిటీ, కాబట్టి ఖచ్చితంగా హీరో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ ఉంటుంది. అదే విధంగా హీరో ఫ్రెండ్ గానీ హీరో దగ్గర వచ్చి నైట్ అసలు ఏం చేసి పెట్టున్నావు, ఈ న్యూస్ అయితే ఇంత భయంకరంగా వైరల్ అవుతా ఉంది, సరే నువ్వు కానీ మీడియా దగ్గర వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తావా లేదా అనేసి కానీ అడుగుతాడా. హీరో అయితే సైలెంట్ గా ఉంటాడు అనమాట, ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా. అటంటే ఈ పబ్లిసిటీని కానీ నువ్వు యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు, సరే హీరోయిన్ ఎందుకు మధ్యలో బాధ పెడతా ఉన్నావు, నువ్వు తనకి టెస్ట్ పెడతా ఉన్నావా అంటాడా. హీరో కానీ అవునన్నట్టే చూస్తాడనమాట. ఈ ప్రపంచంలోనే నువ్వు ఇద్దరికి మాత్రమే భయపడతావు, ఇద్దరు చెప్పే పనులు మాత్రమే చేస్తావు, ఒకటేమో మీ అమ్మాయి ఇంకోటేమో హీరోయిన్, మధ్యలో ఈ హన్ని యొక్క వల్లలో నువ్వెలా చిక్కుకున్నావు, ఒకవేళ తను నీ మీద స్పెల్ వేసేసిందా లేకపోతే నువ్వు తనకి లవ్ లోనే ఉన్నావా అనేసి కానీ అడుగుతాడా. అరే నేను చెప్పేదైతే నువ్వు శ్రద్ధగా విను, హీరోయిన్ నువ్వు చాలా బాధపడతా ఉన్నావు, ఒకవేళ నువ్వు ఈ మూవీలో హీరోయిన్ మెయిన్ లీడ్ గా వేస్తానని చెప్పిన ఆయన తను సంతోషంగా ఉండేది కదా, ఆ ఒక పని అయినా చేయరా అంటే హీరో కానీ ఇప్పుడుదా మంచి ఐడియా ఇచ్చావు, సరే నేను కానీ చూసుకుంటానులే అని చెప్తాడనమాట. తర్వాత హీరోని మీట్ అవ్వడానికి ఎక్స్ గాని వచ్చుంటాడా, వాడు కానీ అడుగుతా ఉంటాడు, ఈ ప్రాజెక్ట్ లో వచ్చి 75% హీరో షేర్ ఉన్న 25% వచ్చి ఎక్స్ వాళ్ళదే ఉంటుంది, కాబట్టి వీడు కానీ అడుగుతా ఉంటాడు, నిజానికి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు హీరో యొక్క కంపెనీ గురించి ఇంకా హీరో గురించి ఎలాంటి రూమర్స్ న్యూస్ కానీ స్ప్రెడ్ అవ్వకూడదు, కాకపోతే ఇప్పుడు చూడు ఎలా
ఎలా అయిందో నువ్వు కానీ మెయిన్ లీడ్ని అయితే చేంజ్ చేసేసి హాను ఈయనే పెట్టు అంటాడు. ఇప్పుడుదా నాకు కానీ అర్థమైంది బాబు, నువ్వైతే ఏ మీనింగ్లో వచ్చి అడుగుతా అన్నావు అనేసి. అయినా హాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు తనతో బాగా క్లోజ్లో ఉంటున్నావు అంట కదా, పదే పదే తనని వేరే కలుస్తా ఉన్నావు అనేసి విన్నాను. ఇప్పుడుదా ఈ మొత్తానికి కానీ ఆన్సరే నాకు దొరికింది. అయినా నేను చెప్పినట్టు షూటింగ్ అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తాను కాబట్టి నువ్వు కానీ ఇక్కడ నుంచి మూసుకొని వెళ్తావా అనేసి కానీ హీరో అయితే వాడిని చెప్పు దెబ్బలు కొట్టినట్టు పంపిస్తాడు. హీరో దగ్గర తినింది చాలకుండా హీరోయిన్ దగ్గరికి కానీ వస్తాడనమాట. నువ్వు ఆ న్యూస్ అయితే చదివావా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, హీరో అయితే నేను యూజ్ చేసుకుంటా అన్నాడు. వాడిని అయితే నువ్వు నమ్మకు, వాడి గురించిన మొత్తం కథ కానీ నీకు ఇప్పుడే తెలిసింది చూసావా అంటాడా. నువ్వు ముందు మూసుకుంటావా? అయినా హీరోకి నాకు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ కానీ లేదు. అయినా నువ్వు ఇలాంటి కొత్త కొత్త కథలంతా చెప్పుకునేసి నా దగ్గరకు వచ్చావు అనుకో, నీకు ఇంకా మర్యాదే ఉండదు అనేసి కానీ హీరోయిన్ అయితే వాడిని కానీ అక్కడ బెదిరించేసి వచ్చేస్తుంది అనమాట. హీరో కానీ తన ఆఫీస్ వాళ్ళందరినీ పిలిచి ఈ ఫోటో అయితే జస్ట్ రూమర్ మాత్రమే, ఇందులో ఏది కానీ నిజం కాదు, దీన్ని అయితే ముందు క్లియర్ చేయండి అనేసి కానీ చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కానీ అక్కడికి అయితే వస్తుంది అనమాట. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? కంపెనీ పేరు నీ పేరు అన్నింటినీ కానీ పోగొట్టుకోవాలనుకుంటున్నావా? ఆ ఫోటో నిజమా అబద్ధమా అంటుంది. అమ్మ ఆ ఫోటో అయితే నిజమే, కాకపోతే అందులో వచ్చిన న్యూస్ మొత్తం కానీ అబద్ధం అంటాడా. దానికి వాళ్ళ అమ్మ కానీ చెప్తాంది, ఇదిగో చూడు నేను నీకు ఆల్రెడీ చెప్పాను, మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్ట్ చేయకు అనేసి. సరే ఈ న్యూస్ ని నువ్వు హ్యాండిల్ చేసుకుంటావా లేకపోతే నా మెథడ్ లో నేనే హ్యాండిల్ చేసేదా అంటుందా. అమ్మ ఇప్పుడు నేనైతే ఒక పెద్ద ప్రాజెక్ట్ ని కానీ చేస్తా ఉన్నాను, దానికోసం ఈ పబ్లిసిటీని కానీ నేనైతే యూజ్ చేసుకుంటా అన్నాను. అదే కాకుండా ఇప్పుడు నేను ఏమీ కానీ చేయలేకపోతా అన్నాను అంటాడా. ఇదిగో చూడు ఈ కంపెనీ నాశనంగా పోయింది, నేను దాని గురించి అంతా అసలు అడగలేదు, కాకపోతే హీరోయిన్ మనసుని కనుక నువ్వు గాయపరిచావు అనుకో, దాన్ని చూస్తూ నేను గమ్మనే ఉండను, నువ్వు దాన్ని కష్టపెట్టడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించును అంటుందా. మీదే ఈ విధంగా చెప్తా అన్నారు. తనైతే ఈ న్యూస్ మొత్తాన్ని కానీ చదివేసి నా దగ్గర ఒక్క మాట కానీ చెప్పలేదు, తను అసలు ఏమీ పట్టించుకోలేదు అంటాడా. ఎలారా చెప్పమంటావు? అమ్మాయి నీతో ఎలా చెప్తుంది? నువ్వే సిగ్గులోకుండా ఈ విధంగా ఉంటే తనే వచ్చి నీ దగ్గర అవును నేను నీ యొక్క న్యూస్ అంతా చదివాను, అది నిజమా అబద్ధమా అనేసి అడుగుతుందా. నువ్వుదే ఎక్స్ప్లెయిన్ చేయాలిరా, ఈ సిచ్యువేషన్ ని నువ్వుదే యూస్ చేసుకోవాలి. ఇదిగో చూడు నేను నీకు ఆల్రెడీ చెప్పాను, చాలా మంచి అమ్మాయి కాబట్టి తనని కానీ నేను నా కోడలుగా కానీ చూస్ చేశాను, కాకపోతే తనని కనుక నువ్వు గాయపరచాలి అనుకున్నావు అనుకో, ఆ తర్వాత నా ఇల్లు ఆఫీసు ఈ కంపెనీ దేంట్లో కానీ ఒక చిల్లి గవ్వ కానీ ఇవ్వను, నువ్వు నడు రోడ్లో నిలిచిపోవాల్సిందే, అర్థమైందా లేదా అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే బెదిరిస్తా ఉందనమాట. అంటే ఇక్కడ చిలక ఎక్స్ ని చూపిస్తారు, ఎక్స్ కానీ చిలక దగ్గర అయితే చెప్తా అంటాడు అనమాట ఈ రోజు హీరోతో వెళ్ళి మాట్లాడిన విషయాన్ని మొత్తాన్ని. కాకపోతే చిలక తన యొక్క పెళ్లి గురించి అడుగుతా ఉంది. ఇప్పుడు నేను కానీ ఫ్రీగానే ఉండాను, మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకుంటాం అంటుందా. కాకపోతే వీడు తన్ని యూజ్ చేసుకోవాలనే కదా చూసాడు, సడన్ గా పెళ్లి ఎందుకుమా, ఇంకొన్ని రోజులు పోని ఆ తర్వాత కావాలంటే పెళ్లి చేసుకుంటాము అంటాడా. ఒక్క ఊరు మీద ఊరుస్తుంది, దాంతో వీడు కానీ సైలెంట్ అయిపోయి అవునులే మనం ఇద్దరం కానీ వెంటనే పెళ్లి చేసుకుంటాము, నీ యొక్క ఇష్టం ప్రకారమే చేస్తాంలే అనేసి కానీ కాంప్రమైజ్ అయిపోతాడనమాట. ఇక్కడ హాన్ నే చూపిస్తారు. ఆ రోజు హీరో వాళ్ళ అమ్మ కానీ చెప్పుంటారు కదా, నా కొడుకుని నువ్వు కాపాడడం వల్లే వాడు కానీ నిన్ను ప్రేమించాడు అనేసి, కాకపోతే అలాంటి సిచ్యువేషన్ ఏది కానీ జరగలేదు, ఇందులో ఏదో నాకు డౌట్ గా ఉంది, సరేరా మనం కానీ హీరో దగ్గరికి అయితే వెళ్దాము అని చెప్తా ఉంటుంది అనమాట. హీరో కానీ హీరోయిన్ ని స్టాప్ చేసి అడుగుతాడు అనమాట, నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తా అన్నావు, ఆ న్యూస్ గురించి నువ్వు నా దగ్గర వచ్చి ఒక్క మాట కానీ అడగలేదే అంటాడా. నేను ఎందుకు వచ్చి అడుగుతాను, ఆ న్యూస్ మీకు సంబంధించింది, దాంతో నాకు ఎలాంటి సంబంధం కానీ లేదు అనేసి అడుగుతుందా. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నేను చెప్పాల్సింది చెప్పేస్తాను అనేసి హీరో కానీ అసలు ఏం జరిగింది అనేది చెప్పడానికి వస్తాడు. అంత లోపల అయితే అసిస్టెంట్ గానీ అక్కడికి వచ్చి ఈ విధంగా అయితే హన్ గాను మిమ్మల్ని చూడడానికి వచ్చింది, తన్ని రమ్మంటారా వద్దంటారా అంటుందా. తన్ని రానివ్వు, నేను కానీ తనతో వెళ్ళి మాట్లాడాలి అనేసి హీరో కానీ చెప్పేసి సరే నేను తన దగ్గర మాట్లాడేసి వచ్చి నీ దగ్గర కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి కానీ చెప్పేసి వెళ్తాడనమాట. నాతో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, పోయి తనతో ఎక్స్ప్లెయిన్ చేసుకోపో అంటా ఉంటుంది. హన్ కానీ హీరో ఆఫీస్కి అయితే వస్తూ ఉంటుందా. అప్పుడు హన్ అసిస్టెంట్ కానీ హీరో అసిస్టెంట్ దగ్గర అయితే ఇంకా ఛాన్స్ దొరికింది కదా వదిలేయట్లేదు. ఇప్పుడు తెలిసిందా మా బాస్కి మీ బాస్కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో, ఇకపైన జాగ్రత్తగా ఉండు అనేసి కానీ తను బెదిరించేసి వెళ్తా ఉంటుంది అనమాట. అన్న ఆ రోజు హీరో యొక్క షర్ట్ అయితే వేసుకొని వెళ్ళి ఉంటుంది కదా, దాన్ని కానీ తీసుకొని వచ్చిస్తుందా. ఆ షర్ట్ అయితే నాకు అవసరం లేదు, దాన్ని కానీ తీసుకొని వెళ్ళి డస్ట్బిన్ లో పడే అంటాడా. లేదు దాన్ని నేను ఉతికి ఐన్ చేసి తీసుకొచ్చాను, అయినా నువ్వు ఎందుకు నా మీద కోపంగా అన్నావు, న్యూస్ ని ఎవరు ఇంత వైరల్ చేశారనేసి నాకు కానీ తెలియదు తెలుసా, దాన్ని చూసి నేనే ఫుల్ షాక్ అయిపోయాను, అయినా నువ్వెందుకు మీడియా వాళ్ళతో ఈ న్యూస్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటుందా. దానికి వీడు కానీ చెప్తాడు ఇంకొన్ని రోజులు పోనీ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి. సరే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాతో కానీ చెప్పు, నేను నీకు వచ్చి హెల్ప్ చేస్తాను, ఎలాగంటే ఆ రోజు నువ్వు నీళ్ళలో పడిపోయి నీ యొక్క ప్రాణాలని కానీ కాపాడి నీకు హెల్ప్ చేశాను కదా ఆ విధంగానే అనేసి కానీ హీరోకి అయితే ఐస్ పెడతా ఉందనమాట. అవును ఆ రోజు నువ్వు నాకు హెల్ప్ చేసి నన్ను కాపాడినందుకే నేను కానీ ఈ రోజు అయితే ప్రాణాలతో ఉన్నాను అన్నట్టుగానే హీరో కానీ చెప్తా అంటాడా. దాంతో తను కానీ సరే ఈ సందర్భాన్ని అయితే
అయితే మనం యూజ్ చేసుకోవాలి అనేసి పాస్ట్ గురించే మాట్లాడుతూ ఉంటుందా. ఇదిగో చూడు, పాస్ట్ ఎప్పుడో జరిగిపోయింది, పాస్ట్ గురించి ఎంత మాట్లాడుకో. అదే విధంగా హీరోయిన్ ఇప్పుడు నా యొక్క లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, దానిని కానీ నువ్వు అయితే హర్ట్ చేయడానికి నేను అసలు అనుమతించను అనేసి కానీ హీరో అయితే చెప్పి అక్కడి నుంచి కానీ తను పంపించేస్తాడా. అక్కడి నుంచి వచ్చేది గమ్మనే రాదు కదా, హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. హీరోయిన్ కానీ చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందా. నువ్వు చూడడానికి నాలాగా ఉన్నావు అన్నంత మాత్రాన నువ్వు నేనైపోవు, నువ్వు ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసినా కానీ నువ్వైతే నన్ను అస్సలు రీచ్ అవ్వలేవు అనేసి కానీ చెప్తుందా. మంచిది తల్లి, నువ్వు నాకు బుద్ధులు చెప్పిందంతా చాలు, నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్తావా, నేను ప్రాక్టీస్ చేసుకోవాలి అంటుందా. నువ్వు ప్రాక్టీస్ చేసినా కానీ నువ్వైతే నాకు షాడో లాగే బతకాల్సిందే చివరి వరకు, అందరూ నిన్ను ఆ విధంగానే యూజ్ చేస్తారు అనేసి కానీ చెప్తుంది. అంటే హీరో ఫ్రెండ్ హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు కానీ ఒక కాఫీ షాప్ కి అయితే వచ్చుంటారనమాట. వచ్చిన వాళ్ళు గమనే ఉండకుండా హీరో ఫ్రెండ్ ఏమో హీరోకి సపోర్ట్ చేస్తాడా, వాడి పరిస్థితి చాలా పాపం అనేసి హీరోయిన్ ఫ్రెండ్ గమ్మన ఉంటుందా. తనేమో తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరికి కానీ గొడవలు అయితే వచ్చేస్తుంది. దాంతో తను కానీ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ హీరోయిన్ కి అయితే కాల్ చేసి ఈ విధంగా మనం ఇద్దరం కానీ ఒక రెస్టారెంట్ లో అయితే కలవాలి, నువ్వు కానీ వెంటనే రా అనేసి కానీ తను అయితే పిలుస్తూ ఉంటుంది అనమాట. అంటే హీరో ఫ్రెండ్ కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి నీకు సపోర్ట్ చేయడానికి పోయి చివరికి నాలవే పోయింది, సరేరా మనం ఇద్దరం కానీ ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దాం అనేసి వీళ్ళిద్దరు కానీ వెళ్తా ఉంటారు. హీరోయిన్ ఫ్రెండ్ కానీ హీరోయిన్ తో చెప్తాంది, హీరోకి సంబంధించిన మొత్తం న్యూస్ కానీ ఫేక్ అంట, అది ఏది కానీ నిజం కాదని విన్నాను, నువ్వు ఫీల్ చేయకు అనేసి కానీ చెప్తుందా. నిజానికి నిన్న హాను ఇంకా హీరో ఇద్దరు కానీ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చారు. హన్ వేరే హీరో యొక్క షర్ట్ ని వేసుకొని ఉంది, తను పోయేది గమనే పోవచ్చు కదా, ఈ రోజు ఆఫీస్ కి వచ్చి నన్ను కానీ అక్కడైతే బాగా విసిగించేసి వెళ్ళింది అనేసి కానీ చెప్తా ఉందా. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ గానీ అడుగుతాంది, నువ్వు ఒకవేళ హీరోని ప్రేమిస్తా అన్నావా, అందుకే ఈ విధంగా అంతా నడుచుకున్నావా అంటుందా. లేదు, నేను పోయి వాడిని ప్రేమిస్తానా, వాడో సెల్ఫిష్ వెదవా, నేను వాడికి వండించే ఫుడ్ ఇంకా వాడికి చేసే సేవలు దేనికి కానీ వాడైతే రెస్పాన్సే ఇవ్వడం అని చెప్పేసి హీరోయిన్ హీరో ఇద్దరు కానీ క్యూట్ గా అయితే కొంచెం క్లోజ్ గా ఉంటారు కదా, దాన్ని అంతా తలుచుకునేసి వాడు హన్నే ప్రేమిస్తా అన్నాడు అనేసి ఏడుస్తుందా. సరేలే నువ్వేం ఫీల్ చేయకోనేసి కానీ తన ఫ్రెండ్ అయితే చెప్తా ఉంటుంది. ఆ టైంకి అయితే హీరో ఫ్రెండ్ ఇద్దరు కానీ అదే కాఫీ షాప్ కి అయితే వస్తారా, వెంటనే వీళ్ళిద్దరు కానీ దాక్కుంటారనమాట. వచ్చిన వాళ్ళు గమ్మనే ఉండకుండా అవునరా నేనైతే హన్ని వేరే కిస్ చేసావు, ఎలా వెళ్ళింది ఏంది అనేసి కానీ హీరో ఫ్రెండ్ అయితే అడుగుతాడా. దానికి హీరో కానీ చెప్తాడు, అది మొత్తం కానీ ఫేక్ రా, నిజానికి నేను తనని కిస్సే చేయలేదు, తనకి హెల్ప్ చేయడానికే వెళ్ళాను, ఆ విధంగా అయితే పబ్లిసిటీ అయ్యింది అనేసి కానీ చెప్తాడా. ఇక్కడ హీరోయిన్ వాళ్ళు కానీ వినేసి సంతోషపడతా ఉంటారనమాట. సరే నీ లవ్ స్టోరీ ఎలా పోతా ఉంది అనేసి కానీ హీరో అడుగుతాడా. వీడు స్టార్టింగ్ లో బాగానే చెప్తాడు, ఆ తర్వాత వీడికి నోట్లోనే సని కూర్చొని ఉన్నట్టుంది, అందుకే వీడు కానీ చూసావా నేనైతే డ్రైవర్ గా వెళ్ళాను, క్లీనర్ గా వెళ్ళాను, చివరికి బొమ్మ వేసుకొని వెళ్ళి తనని కానీ నేనైతే కరెక్ట్ చేసేసాను అనేసి వీడేమో ఒక ప్లే బాయ్ లాగా మాట్లాడుతూ ఉంటాడా. దీన్ని మొత్తాన్ని వినేసరికి హీరోయిన్ ఫ్రెండ్ కి అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నది అంతగానే అబద్ధమా అన్నట్టు తన కానీ అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతుందా. వెనకాలే వీడు కానీ పరిగెత్తుతా ఉంటాడు, హీరోయిన్ కానీ వెళ్తా ఉందా. హీరో వచ్చి స్టాప్ చేసేసి నువ్వెందుకు నా యొక్క ఫోన్ కాల్స్కి దేనికి కానీ రిప్లైనే ఇవ్వడం లేదు, నన్ను ఎందుకు నువ్వు అవాయిడ్ చేస్తా అన్నావు అనేసి కానీ అడుగుతాడా. మీరే కదా ఈ రూల్ని పెట్టింది, అయినా నేను ఎందుకు మీకు రిప్లై ఇస్తాను, నేను జస్ట్ ఎంప్లాయీనే కదా అంటుంది. దాంతో హీరో కానీ చెప్తాడు, మనం ఇన్ని రోజులు కలిసే ఉన్నాము, నిజంగా నీ మనసులో ఏముందో నువ్వెందుకు నాతో చెప్పకుండా మొత్తాన్ని కానీ దాచుతా ఉన్నావు, నువ్వు నా దగ్గర నిజాయితీగా ఉండొచ్చు కదా అనేసి కానీ అడుగుతాడా. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఎందుకంటే ఇకపైన ఎవరో కానీ నన్ను సబ్స్టిట్యూట్ గా యూజ్ చేసుకోకూడదు అనేసి నేను కానీ అనుకున్నాను, మనమైతే పెద్ద కంపెనీలో ఒక ఎస్ లెవెల్ ఆర్టిస్ట్ గా ఉన్నాము, ఇంత పెద్ద మూవీలో మనకి హీరోయిన్ ఆపర్చునిటీ గానీ వచ్చింది, మనం చాలా లక్కీ అనుకున్నాము, కాకపోతే ఇప్పుడుదా నాకు కానీ తెలిసింది నువ్వు నన్ను హన్ కి బదులుగానే యూజ్ చేసుకున్నావు అనేసి అని కానీ హీరోయిన్ తిట్టేసి అక్కడి నుంచి వెళ్తుందా. వీడేమో హీరోయిన్ వీడిని కేర్ చేసుకుంటా ఉన్నట్టు తను నన్ను చూసి జలసీగా ఫీల్ అవుతా ఉందనేసి సంతోషపడతా ఉంటాడు. వాడు కానీ హీరోయిన్ ఫ్రెండ్ తో చెప్తా అన్నాడు, నేను చెప్పేది కొంచెం విను, నేను కానీ నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అంటాడా. అంత లోపల తను కానీ నువ్వు అందరిలాగే కదా నన్ను కానీ యూజ్ చేసుకున్నావు, ఆ రిచ్ అయిన వాళ్ళకి నీకు ఎలాంటి తేడా కానీ లేదు, వాళ్ళలాగే నువ్వు కానీ నా యొక్క ఎమోషన్స్ తో అయితే ఆడుకుంటా ఉన్నావు, ఇన్ని రోజులు నన్ను కానీ యూజ్ చేసుకున్నావు అంటుందా. అదంతా వీడికి మనసే విరిగిపోతుంది. ఇన్ని రోజులు మనం ఇద్దరం కలిసే ఉన్నాము, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకునింది, ఇదేనా నువ్వు నన్ను నమ్మడం అనేసి కానీ అడుగుతాడా. దాంతో తను కానీ నమ్మడమా, నిన్ను ఎలా నేను నమ్మేది, ఇన్ని రోజులు నువ్వు నన్ను ఏమార్చి నాతో కానీ అబద్ధమే కదా చెప్పావు, నేను ఒక నార్మల్ లైఫ్ నే బ్రతకాలనుకున్నాను, కాకపోతే నువ్వు నా యొక్క జీవితాన్ని చెడిపేశావు అంటుందా. నువ్వు నన్ను ఒక లవర్ గా కాదు ఒక ఫ్రెండ్ గా చూస్తున్నా, నువ్వు నా గురించి అయితే అర్థం చేసుకునేదానివి, కాకపోతే నువ్వు
ఎప్పుడు కానీ నా గురించి అర్థమే చేసుకోలేదు కదా అనేసి వీడు కానీ అక్కడి నుంచి అయితే కోపంగా వచ్చేస్తాడా. హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. దాన్ని కానీ ఎలాగైనా కాంప్రమైజ్ చేయాలనేసి హీరో కానీ నువ్వెందుకు నా ఫోన్కి అయితే రిప్లైనే ఇవ్వలేదు, ఎందుకు కాల్ అటెండ్ చేయలేదు అంటాడా. మీరు ఏదైనా కానీ నా దగ్గర కాదు మా యొక్క మేనేజర్ దగ్గరే అదే అసిస్టెంట్ దగ్గరే అడగాలి అనేసి హీరోయిన్ కానీ రిప్లై ఇస్తుంది అనమాట. దాంతో హీరో కానీ వెంటనే వేరే ట్రిక్స్ అయితే యూజ్ చేస్తాడు. నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అంటాడా. నేనేమి మీ యొక్క డాక్టర్ కాదు, హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు కావాలంటే చూసుకుంటారు, అది కాకుండా నేను ఇప్పుడు డైలాగ్స్ అంతా వేరే ప్రాక్టీస్ చేయాలి అంటుందా, నేను కావాలంటే నీకు హెల్ప్ చేస్తాను అనేసి వెంటనే వీడు కానీ మాట మారుస్తాడు. ఏం అక్కర్లేదు మూసుకొని వెళ్ళనేసి తను కానీ డోర్ అయితే క్లోజ్ చేసేస్తుంది అనమాట. హీరో ఎలాగైనా హీరోయిన్ ని కానీ కన్విన్స్ చేయాలనేసి మళ్ళీ నెట్ లో వచ్చి సర్చ్ చేస్తాడా. వాళ్ళైతే వీడికి ఇచ్చే ఐడియాలు ఏది కానీ వీడికి అయితే నచ్చలేదు. నైట్ అంతా కూర్చునేసి ఈ పనే చేస్తా అంటాడు. సరే మరుసటి రోజు మార్నింగ్ ఆఫీస్కి వస్తాడా, అక్కడ కానీ ఇదే బతుకు అనమాట. నెట్ లో వెళ్ళి మొత్తం కానీ సర్చ్ చేస్తా అంటారా. వాళ్ళ దగ్గర వీడు కానీ చెప్తాడు నేను చాలా బిజీ, నాకు దానికి ఎంత టైమే ఉండదు అది ఇది అంటాడా. దానికి వాళ్ళు కానీ ప్రశాంతంగా నువ్వు బ్రేకప్ చేసేసి నాలాగా సింగిల్ గానే ఉండిపో మంచిది కదా అనేసి కానీ చెప్తారా. దాంతో హీరో గానీ విసుగొచ్చేసి ల్యాప్టాప్ ని మూసేస్తాడనమాట. హీరోయిన్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మీటియర్ షవర్ గానీ చూడాలి అనేసి వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్లాన్ వేసి ఉంటారా. దానికోసమే వెళ్దాం రా అనేసి కానీ అడుగుతా ఉంటుంది. అంటే హీరోని చూపిస్తారా. హీరో దగ్గరికి అయితే అసిస్టెంట్ గానీ వస్తుంది. హీరో గానీ అడుగుతాడు ఇది నా విషయం కాదు నా యొక్క ఫ్రెండ్ ఇది, వాడిని కానీ తన గర్ల్ ఫ్రెండ్ అయితే అవాయిడ్ చేస్తా ఉంది, తనని ఎలా కన్విన్స్ చేసేది అంటాడా. కావాలంటే మీరు తనని షాపింగ్ కి పిలుచుకొని వెళ్ళమనండి అంటుంది. దానికి కానీ వీడైతే అది పనికిరాదు అంటాడు. సరే అనేసి వేరే ఐడియా ఇస్తుంది. దానికి పనికిరాదు అంటారు. మీరు మంచిది గర్ల్ ఫ్రెండ్ ని మార్చేయండి అంటుందా. అది అంతా సరిపడదు అంటాడు. దాంతో తనకు గానీ అర్థమైపోతుంది అనమాట. వీడి గురించే చెప్తా అంటాడు అనేసి. సరే అనేసి తనగానే చెప్తుంది ఒకవేళ నేను కనుక మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉన్నాను అనుకోండి, మీ యొక్క గాసిప్స్ ని ఇప్పుడు వెళ్ళే రూమర్స్ ని ఎంత వినేసి ఖచ్చితంగా నేను కానీ ఫీల్ చేస్తుండేవాడిని, నేను కానీ ఈ విధంగానే చేసేదాన్ని అంటుందా. అయ్యో మంచిది తల్లి నువ్వు కానీ ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోనేసి వీడు కానీ అక్కడ నుంచి పంపించేసి హీరోయిన్ అయితే ఒక పోస్ట్ పెట్టి ఉంటుంది కదా మీటియర్ షవర్ కి వెళ్ళడానికి, దాన్ని అయితే చూసేసి ఫ్రెండ్ వాడిని కానీ పిలుస్తాడనమాట. వీడికి వేరే ఆల్రెడీ లవ్ అయిపోయిందా, ఆ ఫీలింగ్ లో వీడు ఉంటున్నప్పుడు హీరో వేరే మీటియర్ షవర్ గురించి మాట్లాడతారా. నా బాధ ఎందుకు నువ్వు కొట్టుకుంటా అన్నావు, మేమిద్దరం కలిసి వెళ్ళాలనేసి ప్లాన్ చేసాము, కాకపోతే మొత్తం కానీ సంకనాగింది అనేసి కానీ చెప్తాడా. దాంతో హీరో కానీ ఒక ప్లాన్ అయితే చెప్తాడనమాట. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళు, నేను కానీ నా గర్ల్ ఫ్రెండ్ ని పిలుచుకొని వెళ్తాను అనేసి ప్రాక్టీస్ చేస్తా ఉన్న హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే బరబరా లాక్కొని వెళ్తాడు. సచినోడ ఈ కార్ అడవికి నన్ను ఎందుకు రా పిలుచుకొని వచ్చావు, ఏం రా ప్లాన్ చెప్పరా అన్నా కానీ వాడైతే అసలు చెప్పకుండా తన్నే కానీ అక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్ళి చూపిస్తాడనమాట. మీటియర్ షవర్ పడబోతుంది అన్నారు కదా, ఆ ప్లేస్ కి వీడు కానీ సూపర్ గా ఉంది, ఆ ప్లేస్ కి అయితే తొడుకొని వచ్చి ఉంటాడు. అంటే ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ నే చూపిస్తారనమాట. హీరోయిన్ కోసం తను కానీ వెయిట్ చేస్తా ఉంటుందా. ఆ టైం కి అయితే హీరో ఫ్రెండ్ కానీ అక్కడ బొక్కైని తీసుకొని వస్తాడా. సారీ జియాయి నేను హీరోని ఎంకరేజ్ చేయడం కోసమే ఆ విధంగా అంతా చెప్పాను, కాకపోతే అది మొత్తం కానీ అబద్ధమే, అందులో ఏది కానీ నిజం కాదు అంటాడా. నాకు బాగానే తెలుసు నువ్వు చెప్పేది మొత్తం కానీ అబద్ధమే, ఐడెంటిటీ అబద్ధం, ఇన్ని రోజులు వేషాలు వేసుకొని వచ్చావు కదా అది అబద్ధం, మొత్తం అబద్ధమే, అసలు నీలో ఏదిదా నిజం ఉంది అంటుందా. నా యొక్క లవ్ అదే నిజం అనేసి కానీ వీడు చెప్తాడు. నేను కావాలని అబద్ధం చెప్పలేదు అంటాడా. అయ్యో స్వామి దాన్ని నువ్వే ఉంచుకో, నేను ఇక పైన ఎవరిని నమ్మేట్టు లేదు అనేసి తను కానీ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో హీరోయిన్ నే చూపిస్తారనమాట. వీళ్ళు కానీ నీళ్ళలో అయితే ఒక బోట్ లో కానీ కూర్చునేసి యాక్చువల్ గా ఈ ప్లేస్ అయితే చాలా సూపర్ గా ఉంది. అప్పుడు హీరో కానీ చెప్తాడనమాట నిజానికి హన్ కి ఆ రోజు వీడు హెల్ప్ మాత్రమే చేశాడు, నేను కావాలనే తన దగ్గరికి వెళ్ళలేదు, ఆ న్యూస్ మొత్తం కానీ అబద్ధం అనేసి ఇప్పుడుదా ఎక్స్ప్లెయిన్ చేస్తాడా. హీరోయిన్ కానీ సరే అనేసి ఒప్పుకుంటా ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరో కానీ ఫైర్ బలూన్ అయితే ఎగరేద్దాం అనేసి వీళ్ళిద్దరూ కానీ కలిసి ఎగరేస్తారు. చైనాలో అంతా ఇది ఒక ఫెస్టివల్ గానే జరుపుతారు కదా, ఆ విధంగానే జరిపేసి హీరో గానీ చెప్తాడు నా జీవితమే చీకటిగా ఉన్నింది, అందులో నువ్వే నక్షత్రం లాగా వచ్చి నాకు వెలుతురు ఇచ్చావు అనేసి వీడు కానీ కవిత్వాలంతా చెప్తాడా. హీరోయిన్ అయితే పడిపోయింది అనమాట. ఆ విధంగానే వీళ్ళిద్దరు కానీ అటే నిద్రపోయి ఉంటారు. మరుసటి రోజు మార్నింగ్ అయి ఉంటుందా. ఆ తర్వాత లేసుకునేసి సరే బయలుదేరుదాం అనేసి వీళ్ళు కానీ వస్తున్నప్పుడు హీరో అయితే చెప్తాడు ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ కానీ స్టార్ట్ అయిపోతుంది అనేసి. అది వినేసరికి హీరోయిన్ కి అయితే ఒకటే సంతోషం అయిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరో కానీ చెప్తాడు ప్రతిరోజు నువ్వు కానీ ఫోటోని అయితే నాకు సెండ్ చేయాలి అనేసి. నేను నా ఫొటోస్ ని సెండ్ చేస్తాను, అలాగే మీరు కానీ మీ ఫొటోస్ ని సెండ్ చేయండి అంటుందా. నేను ఎందుకు సెండ్ చేస్తాను అంటే నేను వర్క్ చేసేది మీరు చూసేటట్టే, మీరు వర్క్ చేసేది కానీ నేను చూడాలి అనేసి కానీ వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ వస్తారనమాట. హీరోయిన్ కానీ ట్రైనింగ్ వచ్చిందా, అక్కడికైతే అసిస్టెంట్ గానీ వస్తుంది. తన దగ్గర అయితే హీరోయిన్ గానీ అడుగుతుంది అవును మనం ఎవరినైనా లవ్ చేస్తే దాన్ని కానీ ఇక్కడ రిపోర్ట్ చేయాలి అనేసి అడుగుతుందా. దాంతో అసిస్టెంట్ ఏమమ్మా ఏం చెప్పావు, ఇప్పుడు నువ్వు ఎవరినైనా లవ్ చేస్తా అన్నావా ఏంటి అనేసి కానీ అడుగుతుంది. అయ్యో లేదు లేదు నా గురించి కాదు నా యొక్క ఫ్రెండ్ గురించి అనేసి తను కానీ మాట మారుస్తుంది. కానీ అర్థమైపోతుంది ఇదిగో చూడు యాక్ట్రెస్ యొక్క లైఫ్ చాలా చిన్నది, అందులో లవ్ అది ఇది అనేసి ఎందుకు టైం ని వేస్ట్ చేస్తావు, నువ్వు కానీ నీ యొక్క వర్క్ లో అయితే ఫోకస్ చేయనేసి తను కానీ అడ్వైస్ ఇస్తుంది. ఇక్కడ హీరో ఫ్రెండ్ కానీ హీరోయిన్ ఫ్రెండ్ అయితే కన్విన్స్ చేయడానికి అక్కడికి అయితే పదే పదే వస్తా ఉంటాడా. ఆ అమ్మాయి అయితే అసలు కానీ పట్టించుకోవట్లేదు. దాంతో హీరోయిన్ కానీ వచ్చి చెప్తాంది ఇదిగో చూడు వాడిని నువ్వు నిజంగానే ప్రేమిస్తే ప్రేమిస్తాను అని చెప్పు, లేదంటే లేదు అని చెప్పి, కాకపోతే
కాకపోతే ఎందుకు ఈ విధంగా అంత చేస్తా అన్నావు అనేసి చెప్తుందా. ముందు నాకే అర్థం కావట్లేదు, సరేలే నేను చూసుకుంటాను అనేసి కానీ తను చెప్తుంది. అటే మరుసటి రోజు హీరోయిన్నే చూపిస్తారనమాట. అదే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తన యొక్క డ్రీమ్ కానీ ఇప్పుడైతే నెరవేరబోతుంది అనమాట. హీరోయిన్ కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఫోటోలు అయితే తీసి హీరోకి కానీ సెండ్ చేసి నువ్వు కానీ నాకైతే ఫోటోలు పంపి అంటుందా. ఇక్కడ హీరో కానీ క్యూట్గా తీస్తాను అనేసి 10 సార్లు అయితే పోజులు ఇస్తా అంటాడు. అక్కడికైతే అసిస్టెంట్ గానే వచ్చేసి వీడియో యొక్క పోజులు చూసేసి తనగానే నవ్వుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుందా. దాంతో హీరోకి సిగ్గైపోయి సరే మనమైతే డైరెక్ట్గానే వెళ్ళి మీట్ అవుదాం అనేసి షూటింగ్ స్పాట్కే వచ్చేస్తాడు. హీరోను పట్టించుకోలేదు, షూటింగ్ స్పాట్లో హీరోయిన్ కానీ పట్టించుకోలేదా. వీడు కానీ వెళ్ళి దగ్గర అయితే మాట్లాడలేదు. దాంతో హీరోయిన్ కానీ ఫీల్ చేస్తూ కూర్చొని ఉంటుందా. వెనకాలే వచ్చి హీరో కానీ బ్యార్మని అరేస్తాడా. హీరోయిన్ అయితే కింద పడిపోయేటట్టు పోతుంది. సడన్గా హీరో కానీ తనైతే హగ్ చేసుకుంటాడనమాట. అప్పుడు ఒక అమ్మాయి కానీ వచ్చి షూటింగ్కి టైం అయింది, డైరెక్టర్ పిలుస్తా ఉంటారనేసరికి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పారిపోతుంది. ఇక్కడ హాని యొక్క కడుపు మంట అయితే అధికమైపోయి తను కానీ ఎక్స్ని అయితే పిలిచి తిడతా ఉంది. ఎవరా నువ్వైతే నన్ను హీరోయిన్ గా చేస్తాను అన్నావు, కాకపోతే ఇప్పుడు అక్కడ హీరోయిన్ గా ఉండి ఆ మూవీని కానీ స్టార్ట్ చేశారు, ఎవరా చేస్తా అన్నావు అనేసి కానీ వీడినైతే తిడుతుందా. దానికి వీడు కానీ చెప్తాడు నేనే అసలు అనుకోలేదు హీరో ఈ మూవీకి ఇంటర్నేషనల్ యాక్టర్ అయిన మోని గానీ హీరోగా వేస్తాడు అనేసి అని కానీ వీడు చెప్తాడా. దాంతో తను ఫుల్ షాక్. ఏంది మోనా, వాడు హాలీవుడ్ లో అయితే బ్లాక్ బస్టర్ మూవీని అంతా ఇచ్చిన వాడేలా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే అది ఎలా అనేది నాకు కానీ తెలియట్లేదు, అసలు ఏం చేసేది అనేది కానీ అర్థం కాలేదనేసి వీడు చెప్తాడా. నాకు తెలియదు, నేనే ఎలాగైనా ఈ మూవీలో అయితే హీరోయిన్ గా యాక్ట్ చేయాలనేసి హాన్ గానీ చెప్తా ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. హీరో అయితే నీకు హీరోకి సంబంధించిన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ బయట అయితే ఇవ్వలేదు. ఈ ఛాన్స్ అయితే యూస్ చేసుకునేసి మనం కానీ ఫార్వర్డ్ గా వెళ్ళాలి. హీరోయిన్ ని కానీ ఈ మూవీ నుంచి అయితే తొలగించి ఆ తర్వాత నువ్వు కానీ హీరోయిన్ గా అయితే వెళ్ళవచ్చు అనేసి ఇంకా కానీ వీళ్ళైతే ఇక్కడ ప్లాన్లు వేస్తా అంటారనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.